Good morning guys, welcome back to new video and you are watching Jockstock Travel. Present నేను పూరిలో ఉన్నానండి. ఈ రోజు పూరిలో రథయాత్ర అన్నమాట. సో రథయాత్ర దగ్గరికి వెళ్ళి మనం పిన్ టు పిన్ మొత్తం ఈ రోజు ఏం జరుగుతుంది పూరిలో అనేది క్లియర్ గా చూపిస్తాను. ఆల్రెడీ పోలీస్ బందోబస్తు మొత్తం వచ్చేసింది. ఆ రథం వరకు అంటే రథం దాకా కూడా కాదు, ఆ ఏరియా వరకు ఎలా చేస్తారో లేదో చూద్దాం. సో లెట్స్ గో. అండ్ ఇది 53 సంవత్సరాల తర్వాత భారీగా చేస్తున్నారండి రథయాత్ర. అండ్ 2 days చేస్తారు, సండే అండ్ మండే చేస్తున్నారంట ఈసారి. సో నేనైతే సండే వరకే ఉంటాను. ఫస్ట్ డే, సెకండ్ డే వెళ్ళిపోతాను హైదరాబాదు. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ పూరి జగన్నాథుడి టెంపుల్ గురించి. అంటే టెంపుల్ పైన ఏ పక్షి వాళ్ళదు, తర్వాత కుండలు మామూలుగా ప్రసాదం ఉడకబెడితే ఒక 6 కుండలు పెడితే ఓన్లీ పై కుండే బాయిల్ అవుతుందంట, కింద కుండ కాదంట. అదొకటి చాలా స్పెషల్ అన్నమాట. ఇంకా ఏదైతే రథం ఉందో అది ఎవ్రీ ఇయర్ ఫ్రెష్గా తయారు చేస్తారండి రథాన్ని. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. పోలీస్ వాళ్ళు రోడ్స్ అన్ని బ్లాక్ చేస్తారండి రథం దగ్గరికి వెళ్ళడానికి. సో మేము గల్లీలు తిరిగి వెళ్తున్నాము. ఎలా చేస్తారో చూద్దాం. టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అండి టెంపుల్. ఇక్కడంతా రోడ్ బ్లాక్ చేశారు. సో అది గైస్, మందిర్ దగ్గరికి అయితే అలౌ చేయట్లేదు పోలీసులు. మొత్తం బ్యారికేడ్స్ పెట్టి ఆపేస్తున్నారు. వేరే రూట్ ఎత్తుకుదాం ఉందాం. మ్యాక్సిమం ఆ రథం వెళ్ళే రోడ్కి రీచ్ అయ్యేలా ట్రై చేద్దాం. సో రథం ఇంకా లాగడం స్టార్ట్ చేయలేదంటండి, మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ చేస్తారంట. చూద్దాం. అమ్మా ఫైనల్గా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామండి. ఇందా నుంచి దీనికోసం గోల. ఇది కదా రథయాత్ర అంటే. జై జగన్నాథ్. అదిగోండి 3 రథాలు ఇప్పుడు బయలుదేరుతాయి, మధ్యాహ్నం బయలుదేరుతాయంట, రెడీగా ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయం ఏటా ఆషాఢ శుద్ధ తిథి నాడు రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ముందుకు శ్రీక్షేత్రంలో దేవస్నాన వేడుక జ్యేష్ఠ పూర్ణిమ జరుగుతుంది. రథయాత్రలో ఎంతో కీలకమైన ఈ వేడుకల్లో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతా స్నానం జరగనుంది. చతుర్థమూర్తులు 108 కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. అనంతరం గజానన రూపంలో దర్శనమిచ్చే జగన్నాథుడు అనారోగ్యానికి గురైనట్లు భావిస్తారు. తరువాత దేవతామూర్తులను ఓనా సోనా మందిరానికి తరలించి 15 రోజుల పాటు గోప్యంగా చికిత్సను నిర్వహిస్తారు. దీనితో 15 రోజుల పాటు స్వామి దర్శనం ఉండదు. తిరిగి ఆషాఢ శుక్ల 8 నాడు రత్నసింహాసనం పైన దేవతామూర్తుల నవయవ్వన దర్శన భాగ్యం కలుగుతుంది. అనంతరం విశ్వప్రసిద్ధి రథయాత్ర వేడుకలను నిర్వహిస్తారు. చూసారు కదా, రథాలు అయితే రెడీగా ఉన్నాయి. అయితే మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయంట. నేను మార్నింగ్ అనుకున్నా. జనాలు అయితే ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. వీళ్ళందరూ క్యూలో ఉన్నారండి. వీళ్ళకి పాసెస్ కూడా ఇచ్చారు. గుడికాడైతే కొంచెం కూర్చున్నామండి. ఏ మామూలు క్రౌడ్ లేదనమాట. అయితే విగ్రహాలు ఏం పెట్టలేదు ప్రస్తుతానికి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు యాక్చువల్లీ.
ఏ దేవాలయంలో అయినా మూల విరాటానికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. కానీ పూరిలో మాత్రం జగన్నాథుడికి ఏటా ఒక్కసారికే అభిషేకాన్ని నిర్వహిస్తారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది. దీనికి దేవస్నానం పూర్ణిమగా వ్యవహరిస్తారు. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితో పాటు ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి కొలువై ఉంటారు. రథయాత్ర రోజు శ్రీకృష్ణుడితో పాటు ఆయన అన్న సోదరికి రథాలను ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు పూరీ నగర వీధుల్లో రథాలపై ఊరేగిస్తారు. कितना షాప్ ముందు కూర్చుంటే కూర్చొనేయట్లేదండి, దానికి గొడవ పడుతున్నారు. చల్లదనం కోసం ఫైర్ ఇంజిన్ పెట్టి వాటర్ వదులుతున్నారండి. కూల్గా ఉంటుంది అన్నమాట ఎండకి. భయ్యా భయ్యా ఓ పానీ వాలే భయ్యా. చల్లదనం కోసం ఇలా వాటర్ కొడతా ఉంటారండి మధ్య మధ్యలో. వాటర్ అయిపోయింది. జనాలు ఎండకి పడిపోతున్నారండి ఆక్సిజన్ ఉండగా. ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా సప్లై చేస్తున్నారండి. జై జగన్నాథ్. జై జగన్నాథ్. మెడికల్ క్యాంపింగ్ వాళ్ళు చూడండి, మనిషికి చెమట పడితే టవల్ పెట్టి తుడిచి మరీ సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ ఒకటి బాగుంది. నేను జనాలకి చెమట పట్టనికుండా చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఆమె నర్స్ ఏం చేస్తారు. పూరీలో ఎండ మామూలుగా లేదండి, గొడుగులు వేసుకొని కూర్చున్నాము, అదిరిపోతుంది. వాటర్ కొడతా ఉంటారండి వేడికి చల్లగా ఉండడానికి. లోపలైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, ఇలా పిచికారీ చేస్తూ ఉంటారు.
విష్ణు భోగ్ అని చెప్పేసి రెస్టారెంట్ ఉందండి. సో ఇక్కడికి మీల్ తిందామని వచ్చాం. శ్రీ విష్ణు వచ్చామండి రెస్టారెంట్కి. 150 రూపీస్ పూరీలో ప్యూర్ వెజ్ మీల్స్ అండి. 150 రూపీస్ అంట. రైస్, పాపడు, కర్రీస్ అన్నీ ఇచ్చాడు. చట్నీ, అచ్చిమిరగాడు వచ్చాడు. ఇక్కడ నిమ్మకాయ, స్వీట్ కూడా ఒకటి ఇచ్చాడు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాన్యం కలిగి ఉంటుంది. దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపరంగా కొనసాగే ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ యాత్ర పూరి నుంచి గుండిచా దేవాలయం వరకు కొనసాగుతుంది. ఇప్పుడే బాగా తోపుసలాట జరిగిందండి. మామూలుగా జనాలందరూ కింద పడిపోయారు. రథాలు స్టార్ట్ అయినాయండి, కదిలినాయి రథాలు. అందుకే ఈ తోపుసలాట. ఆల్రెడీ ఎక్కారు చూడండి పైన. మామూలుగా తోయట్లేదండి, జనాల్ని తోసేస్తున్నారు పక్కకి. ఆల్రెడీ రథాలు కదిలాయి. వచ్చేస్తున్నాడండి జగన్నాథుడు. ఆ షూ చూడండి ఎలా తొక్కేశారు. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్.
So please visit jockstock.com.